అది నామినేషన్ ర్యాలీనా విజయోత్సవ వేడుక అన్న రీతిలో పిఠాపురం జనసంద్రం నెలకొంది. జనసేన అభిమానుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పవన్ నామినేషన్ ప్రక్రియ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. కిలోమీటర్ల కొద్ది జనం వాహనాలతో నిండిపోయి కన్నుల పండుగగా సాగింది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ అన్ని తానే వ్యవహరించారు. నామినేషన్ పర్వంలో జనసేనాని పక్కనే ఉండి నామినేషన్ వేయించడం విశేషం. హైదరాబాద్ నుంచి వచ్చిన సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్నికల అఫిడవిట్ లో పవన్ తన ఆస్తుల వివరాలను, అప్పుల వివరాలను పొందుపరిచారు. గత 5 ఏళ్లలో తన ఆదాయం, చెల్లించిన పన్నుల వివరాలను పొందుపరిచారు. గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సంపాదన 114,78,78,300 రూపాయలుగా చూపించారు. ఆదాయపు పన్నుగా 47.7 కోట్ల రూపాయలు, జీఎస్టీ రూపంలో 28.64 కోట్ల రూపాయలు చెల్లించినట్లు పేర్కొన్నారు. అప్పులు 64.26 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందులో వివిధ బ్యాంకుల నుంచి 17.56 కోట్ల రూపాయలు, వ్యక్తుల నుంచి 46.70 కోట్ల రూపాయలు తీసుకున్నట్లుగా వివరించారు. వివిధ సంస్థలకు, జనసేన చేపట్టిన సేవా కార్యక్రమాలకు, పార్టీ కార్యకలాపాలకు 20 కోట్ల రూపాయలు విరాళాలు అందించినట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో జనసేనకు అందించిన విరాళాలు 17 కోట్ల రూపాయల వరకు ఉండడం విశేషం. అయితే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పు తీసుకున్నట్లు పవన్ అఫిడవిట్ లో పొందుపరిచారు. ఆ జాబితాలో పవన్ వదిన చిరంజీవి సతీమణి సురేఖ ఉండడం విశేషం. ఆమె నుంచి పవన్ 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వదినతో పవన్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి చెప్పనక్కర్లేదు. ఆమెను తల్లి కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. అటువంటి ఆమె పవన్ కు 2 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వడం విశేషం. ఇటీవలే చిరంజీవి జనసేనకు 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనే కాదు, మెగా కాంపౌండ్ వాల్ హీరోలు తలో మొత్తం అందించారు. కాగా తన వదిన సురేఖతో పాటు సన్నిహితులు 14 మంది నుంచి అప్పు తీసుకున్నట్లు కూడా పవన్ పేర్కొన్నారు.